నమస్తే, నా పేరు నాగరాజ్ కాచం. ఈ వీడియోలో మనం ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఫోర్త్ స్టెప్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటాము. మనం ఏదైతే మంత్లీ ఆర్ ఇయర్లీ సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్నామో ఆ మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫైనాన్షియల్ జర్నీ ఒక స్మూత్గా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది అని. సో ప్రతి ఇన్వెస్ట్మెంట్లో మనం చూడాల్సినవి ఒక 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన రిటర్న్ అనేది కనీసం ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్ ఉండాలి. ఇన్ఫ్లేషన్ అంటే మనందరికీ తెలుసు. మనం ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఒక వస్తువు కొంటే ఆ రోజు దాన్ని మనం ఎంత పెట్టి కొనగలిగాము? 100 రూపీసా, 200 రూపీసా, 1000 రూపీసా? సేమ్ వస్తువు ఈరోజు కొనాలి అంటే దాని రేట్ ఎంత ఉంది? సో ఎవ్రీ ఇయర్ మన ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ, మన క్లోతింగ్ కానీ, మన ఎంటర్టైన్మెంట్ కానీ, మన అవసరాలు ఆర్ ఎంటర్టైన్మెంట్ ఎవ్రీథింగ్ పెరుగుతూ ఉంటుంది రేట్. దీన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. సో ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లేషన్ బీటింగ్ రిటర్న్ రావాలి. సెకండ్ వచ్చేసి లిక్విడిటీ. లిక్విడిటీ అనేది మనం ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి రూపాయి ఎంత ఈజీగా, ఎంత తొందరగా బయటకు తీసుకోగలము అనేది లిక్విడిటీ. ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసాము కానీ దాన్ని మనం బయటకు తీసుకోలేకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు కానీ, మనం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు కానీ అది మనకు లేనట్టుగానే లెక్క. అందుకని లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఇన్వెస్ట్మెంట్కి. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి సేఫ్టీ. సో మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి మనకి ఎంత కంట్రోల్ ఉంది? మనకి 100% కంట్రోల్ ఉందా, 50% కంట్రోల్ ఉందా, లేదంటే మిగతా వాళ్ళు ఎవరికైనా మనం కంట్రోల్ కంప్లీట్గా ఇచ్చేస్తున్నామా? సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కంట్రోల్ అనేది ఎప్పుడు లూజ్ అవ్వకూడదు. వేరే వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశం లేకుండా చూసుకోవాలి. అది సేఫ్టీ. సో ఇన్ఫ్లేషన్, లిక్విడిటీ, ఇన్ఫ్లేషన్ బీటింగ్ రిటర్న్స్, లిక్విడిటీ అండ్ సేఫ్టీ. ఈ 3 చెక్ అయిన, ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో చెక్ అయిన తర్వాత అప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనకి ఇయర్లీ ఎంత గ్రోత్ రావచ్చు? 10%, 12%, 15%, 20%. There are multiple investment opportunities. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఉన్నాయి, స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ ఈక్విటీ, డెట్. అందరికీ అన్ని సూట్ కావు, అందరూ అన్నిట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈచ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గురించి మనం డీటెయిల్గా ఒక్కొక్క వీడియోలో మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోలీ టు యూ అండ్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్.